గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎందుకండి? ఎందుకు అలా ప్రాణాల మీదకి తీసుకొస్తారు? అండ్ నాకేం సరదానా మేడం పనానికి అదేదో సంథింగ్ ఏదో సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక టిపికల్ క్వెషన్ అడుగుతాను నేను. ఆన్సర్ చెప్పండి నాకు. 2 సార్లు పెళ్లెందుకు చేసుకున్నారండి? నాకేదైనా 2 సార్లు అయితాయి మేడం. అదేంటి? నాకు యాక్చువల్లీ 2 అమ్మలు, 2 నాన్నలు. ఆ? నాకు చెయ్యి 2 సార్లు ఇరిగింది. మా ఇల్లు 2 సార్లు కట్టినాము. నేను బైక్ 2 సార్లు కొన్నా. పెళ్లి 2 సార్లు చేసుకున్నా. నేను ఏ పని చేసినా 2 సార్లు పక్కా ఉంటది. ఏ పని చేసినా అది. సీరియస్లీ? సీరియస్లీ. కాదు, ఇద్దరు అమ్మలు ఇద్దరు యాక్చువల్లీ మీకు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూకి ఇద్దామని చెప్పి లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. వ్లాగ్ ఉంటది చూడండి. అప్పుడు టైం కుదరలేదు. ఓకే. మళ్ళీ వచ్చిన రెండోసారి. నేను ఏదైనా రెండోసారి నాకు వర్కౌట్ అవుతది. ఫస్ట్ సారి కన్నా కూడా. సీరియస్లీ? సీరియస్లీ. ఇవన్నీ కూడా ఓకే అండి. ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలేంటి? అంటే నేను చిన్నప్పుడు మా మమ్మీకి ముగ్గురు అని చెప్పాను కదా. నేను అవును. చిన్నప్పుడు కొద్దిగా బొద్దుగా ఆడపిల్లలాగా ఉండేవాడిని. ఆ, మా మమ్మీ వాళ్ళు ఉండే ఊర్లో ఆడపిల్లల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు తిరుగుతున్నారని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళకి పిల్లలు లేరన్నమాట. మా రెండో బాబాయ్ అంటే మా నాన్న తమ్ముడు ఆ బాబాయ్ వాళ్ళకి. ఉమ్. ఇంకా వాళ్ళకి పిల్లలు లేరని చెప్పి నన్ను చిన్నప్పుడే తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకున్నారా? పెంచుకుంటా ఉన్నారు. ఓ, సో ఇంక అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళ అమ్మ నాన్న అట్లా 2 అమ్మలు, 2 నాన్నలు. 2 సార్లు చెయ్యి ఎందుకు ఇరిగింది? మీరు ఇంగ టీనేజ్ ఆహా, ఉన్నాయి అయితే. పడ్డారు, గట్టిగా పడ్డారు. హైదరాబాద్ లోనే పడింది ఒకసారి. ఇది దుర్గం చెరువు బ్రిడ్జ్ దగ్గర మాల్ ఏది ఉండేది? కేబుల్ బ్రిడ్జ్. ఇనార్బిట్ మాల్ టర్నింగ్ ఉంది కదా. ఆ టర్నింగ్ దగ్గర పడింది. యూబర్ ర్యాపిడో ఏదో చేస్తాను. కృష్ణానగర్ దగ్గరికి వచ్చానని చెప్పాను కదా. ఓకే. యూబర్ ర్యాపిడో Google బైక్ చేసారా మీరు? ఆహా. అది చేస్తా ఉన్నా. యూబర్ చేస్తా ఉన్నా. బుకింగ్ అదే ఆమె బుక్ చేసుకునింది. ఆమెను పికప్ చేసుకోవాలి నేను. ఓకే. సో ఇంకెళ్తా ఉన్నా కుక్క దూరింది. ఆ డౌన్ ఉంది కదా టర్నింగ్ డౌన్ లో. మ్. అప్పుడు కుక్క దూరింది. దుమ్మన పడ్డారు, చేరిపోయింది. ఎవరున్నారు అప్పుడు మీకు ఇక్కడ తోడు? ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, రూమ్మేట్స్ ఉన్నారు కదా. వాళ్ళు వచ్చారా? వాళ్ళు వచ్చారు. అమ్మయ్య, పోన్లేండి. 2 సార్లు చేరిగింది, ఇంకా 2 సార్లు జరిగింది. 2 సార్లు ఇల్లు ఎందుకు కట్టారు? ఫస్ట్ మామూలు రేకులు ఇల్లు ఉన్నింది. ఆ, మళ్ళీ చిన్నగా దాన్ని పడగొట్టి కొంచెం మళ్ళా స్లాబ్ వేసినాం. మళ్ళీ ఓకే. మొత్తం రీమోడల్ చేసుకున్నాం కొంచెం. మ్హూ. ఉమ్. అందుకని 2 సార్లు అయింది అది కూడా. కాదు, 2 సార్లు అవ్వకపోతే అవ్వలేదు రెండోసారి అని చెప్పి మీరే బాధపడేలా ఉన్నారు. పెళ్లి కూడా ఆ భయంతోనే చేసిండ్రు రెండోసారి. మళ్ళా ఇంకొక నిబంధన చేసుకుంటారేమో అని. నిజమా? నిజం మేడం. ఆ! అంటే అట్లా కాదు మేడం. మంగళవారము ఆ, మంగళవారం తాళి కట్టాడు మేడం. ఆ. మంగళవారం తాళి కడితే సెకండ్ మ్యారేజ్ ఉందని మాకు బాపనే చెప్పారు, స్వామి చెప్పారు. అది కాక మనకు రియల్ లైఫ్ లో కూడా రెండోసారి అనేది కామన్ గా వస్తుంది. అందుకని ఆచారం. ఇంకా రెండోసారి ఇంకా మళ్ళా చేసినాం మేడం అమ్మాయిని. రెండోసారి మళ్ళీ చేసి మంగళవారం ఎవరు చేసుకోరు మేడం, ఉమ్. అందుకని చేసాం. నా ఛానల్ పెట్టింది మంగళవారం మేడం. 999 ఇండియా. నాకు మానిటైజేషన్ అయింది మంగళవారం. ఉమ్. నాకు మంగళవారం అంటే చాలా బాగా ఇష్టం. అవును, కరెక్ట్. మంగళవారం అనుకుంటారు కానీ చాలా బాగా నాకు కలిసి మంగళవారం చాలా బాగా ఇష్టం. నాకు మంగళవారం అంటే వస్తుంది. నేను ఓకే. ఎవరైనా నన్ను సలహా అడిగినా కూడా నేను మంగళవారం స్టార్ట్ చేయరనే చెప్తాను నేను. ఉమ్. ఆ. కానీ మీరు మంగళవారం ఎందుకు పెళ్లి చేసుకున్నారు అసలు అంత అర్జెంట్ గా? అంత అర్జెంట్ గా అంటే లవ్ మ్యారేజ్ కదా మేడం. ఉమ్. ఇంకా లాగ్ చేయకూడదు. లాగ్ చేయకూడదు, చేసేసుకోవాలి ముందు అని చెప్పేసి. ఆ. అప్పుడు ఎవరైనా ఉన్నారా అసలు మీకు తోడు? ఎవరు మా అమ్మ పిలిచి మా ఇట్రామ్మా అని చెప్పిన, ఇదో మీ కోళ్ళు అని చెప్పిన. అవునా సరేలే అనేది. సీరియస్లీ? మీరు నిజమైన రియాక్షన్ ఏంటి చెప్పండి అమ్మా. మీకు ఇట్లా ఒక ఫస్టే అమ్మాయిని ఫోన్ లో తీసుకొస్తున్నా. పరిచయం అయినప్పుడే నాకు చెప్పారు మేడం. ఓకే. ఇట్లా నేను ఒక అమ్మాయి, నేను ఫస్టే ఎక్కడైనా మాట్లాడమంటావా అని అడిగాను మేడం. నేను ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానంటే అప్పుడు నాకు చెప్పారు, ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానంటే సరే నా సైడ్ ఓకే, నీకేది సంతోషం అయితే అదే సంతోషం అన్నా. సరే ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఒకరికొకరికి అర్థం చేసుకొని చేసుకుంటానన్నాడు. ఉమ్. మళ్ళీ ఏకంగా నాకు తెలియకుండానే తెచ్చేశారు. నాకు తెలీదు. తీసుకొచ్చేసారు. తిరుపతికి మా కూతురు వాళ్ళ ఇంటికి తెచ్చినారు, నాకు ఉమ్. ఫోన్ చేశారు. ఉమ్. నేను అక్కడికి వెళ్ళాక చూసా. ఫస్ట్ కొంతసేపు ఆవేశం అనేది ఉంటుంది, ఉంటది. మళ్ళా కూల్ అయ్యి నేనే ఇంక ఇద్దరిని దగ్గర తీసుకున్నా. ఓ, ఫస్ట్ కోపం వస్తుంది, ఆటోమేటిక్ గా రావాలి. మన బ్లడ్ అది, తెలుగు వాళ్ళ బ్లడ్. లవ్ మ్యారేజ్ అనగానే అసలు నువ్వు ఎలా చేసుకుంటావు అసలు? కత్తిరెడ్డి లేయాల. కత్తులు కటార్లు ఏమైనా వచ్చాయండి మీ వెనక? లేదు మేడం. నిజం చెప్పండి, ఎవరైనా సినిమాలో వాళ్ళు పరిగెడతా ఉంటారు కదా కార్లు ఇట్లా, ఏం లేదు. అలాంటి ఏం లేవు. కానీ మీదేమో ఇటు సైడ్ కడప సైడ్, అక్కడెక్కడో వైజాగ్ లో ఉన్న అమ్మాయి ఎలా సెట్ ఇన్స్టాగ్రామ్ చేసుకున్నారు? అంతే మేడం. జస్ట్ ఇన్స్టాగ్రామ్. మీకు ఇన్స్టాగ్రామ్ లో ఒక 100 మందో 1000 మందో 1,00,000 మందో ఫాలోవర్స్ ఉంటారు కదా. వై ఓన్లీ హర్? ఎందుకు ఆవిడ మాత్రం? ఫిల్టర్ చేశాను నేను ఒక 1 ఇయర్
ఫిల్టర్ చేశాను. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే అమ్మాయిలందరి పేర్లు తీసుకొని కాదు. ఆ! నాకు మెసేజ్ రిక్వెస్ట్‌లు పెడతారు కదా! లవ్ ప్రపోజల్స్ ఏమన్నా చేస్తా ఉంటారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు అవి వచ్చేవా? వచ్చే ఎప్పుడైనా చెప్పారా మీకు? అమ్మ ఇట్లా ఒక అమ్మాయి నాకు నేనేమి సీరియస్‌గా తీసుకోలేదు కదా మేడం. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక్కటే చెప్పారు. చెప్పారు. వచ్చినప్పుడు వాళ్ళని కొద్దిసేపు ట్రావెల్ చేస్తాము. ఆళ్ళు మన మైండ్ సెట్‌కి వాళ్ళకి నాకు బేసిక్‌గా కోపం ఎక్కువ కొంచెం. కొంచెం కాదు చాలా. అవునా? ఓపిక తక్కువ, కోపం చాలా ఎక్కువ. ఓకే. సో, మనల్ని అర్థం చేసుకొని ఉండే అమ్మాయి కావాలి అనే ఉద్దేశంతో మనకి ఎవరన్నా రిక్వెస్ట్ పెట్టినా, ఇదొచ్చినా, ప్రపోజల్స్ వచ్చినా కొద్ది రోజులు వెయిట్ చేసి ఫిల్టర్ చేసి హ్మ్. లాస్ట్‌కు ఇక్కడ ఆ అమ్మాయి పేరేంటి చెప్తారా నాకు? శిష్విక. ఓకే. ఈ చిక్కెంటుకల అమ్మాయి అని జెప్పేసి చిక్ పిలవడం గూడా మీరు అలానే పిలుస్తారు కదా! హ్మ్. ఎక్కడ పేరసలు జెప్పట్లేదు. అంటే అందుకని లైవ్‌లలో ఎక్కడైనా చెప్తాం గానీ, ఇంక క్యారెక్టర్ నేమ్ అదే గాబట్టి మేబీ అదే జెప్పాలి. హ్మ్. ఇంకా మళ్ళీ కొత్తగా ఇంట్రొడ్యూస్ జేస్తే అదేదో కొత్త క్యారెక్టర్ లాగా అనిపిస్తది జనాలకి. అదే చిక్కు అంటేనే వాళ్ళ మైండ్‌లో ఒకటి ఎలుగుద్ది బల్బు. ఓహ్! చిక్కెంటుకులమ్మాయిరా అని. అందుకని చిక్కు మీరు అట్లా. నిజం జెప్పండి. ఆ అమ్మాయిని అనుకున్న తర్వాతే చిక్కెంటుకల అమ్మాయి అని పెట్టుకున్నారు గదా! ఇట్లా లేదు. క్యారెక్టర్. చిక్కు అనే ప్రాసెస్‌లోనే అమ్మాయి పరిచయమైంది. ఓకే. ఇంగ కొంచెం చూడడానికి అట్టే ఉంది కాబట్టి మేబీ పెట్టినామేమో. ఎట్టో అది అట్ట కలిసిపోయింది మేడం తెలీదు. మీరు విన్నారా ఇప్పుడు ఏమన్నారో? నేనేమన్నా మీరు అడిగిన క్వశ్చన్‌కే ఆన్సర్ అలానే వచ్చింది. ఆయన ఏమన్నాడు? హ్మ్. చిక్కెంటుకల అమ్మాయి అంటే చూడ్డానికి అలానే ఉంటది గదా! అందుకే పెట్టానని అన్నారు మీరిప్పుడు ఆ పేరు. ఆవిడ జూస్తారు గదా ఇంటర్వ్యూ. చెప్పండి మీరు తర్వాత. చిక్కెంటుకల అమ్మాయిలాగా కనిపించావు నువ్వు. నేను అందుకే పెట్టాను ఆ పేరు అన్నారిప్పుడు మీరు. హ్మ్. నేను గొడవ పెడుతున్నా మీ ఇద్దరికి. ఏం గాదు ఆ మేడం. అమ్మాయి మేము ఏం రోజు ఫీల్ కాదు. కొట్లాడుకుంటానే ఉంటాం. అమ్మాయి ఏం ఇబ్బంది అనుకోదు. అనుకోదా? ఏం పట్టించుకోదు. రోజు కొట్లాడుకుంటానే ఉంటాం. అదేం పెద్ద రోజు కొట్లాడుకుంటారు నిజంగానే. మామూలే ఊరక సరదాగా సరదాగా. కొట్లాడుకుంటారు అంతే. ఆ అమ్మాయి ఏమో ఎన్నేం పట్టించుకోదు. హ్మ్. మరి సెకండ్ మనం పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ మందిని పిలవలేదు. కనీసం మమ్మల్ని కూడా పిలవలేదు. సబ్‌స్క్రైబర్స్‌ని ఎవరిని పిలవలేదు. మేడం ఒకటి నిన్న లైవ్‌లో జెప్పాను. హ్మ్. ఇంకా చేయలేదు ఆ పని. నేను ఎక్కువ హడావిడిగా ఎక్కువ ఖర్చు పెట్టి నా నా కళ్ళు మూసి తెరిస్తే అయిపోద్ది పెళ్లి. దానికోసం నేను లక్షలు ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర హ్మ్. డబ్బులు లేదు. నాకు హాస్పిటలు హ్మ్. ఖర్చు, ఇది ఖర్చు ఇవే నాకు ఆ అమ్మాయికి సరువు తీపియడానికి నా దగ్గర ఉన్న నేను దాచుకున్న డబ్బులంతా అయిపోయినాయి ఫస్ట్ పాయింట్. ఓకే. ఇంక నేను ఎక్కువ లక్షలు ఖర్చు పెట్టి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదనిపించింది నాకు. అరే! నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంత అనుకుందాము. హ్మ్. దీంట్లో నేను పెళ్లి ఆర్భాటంగా చేసుకునే దాని బదులు ఒక సగం పెళ్ళికి పెట్టుకొని, ఒక సగం ఏదన్నా అనాథాశ్రమంలో పిల్లోలకేమన్నా ఒక పూట మా అన్న పేరు మీద గాని, నా బర్త్‌డే గాని ఏదో ఒక పూట పిల్లోలకు పెడితే తృప్తిగా ఉంటది గదా! ఆళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తే ఆళ్ళకి ఒక పూట పెడితే, హ్మ్. అక్కడ అయ్యే ఖర్చేదో ఇక్కడ పెడితే నాకు బావుంటదనిపించింది. సో, అందుకని సింపుల్‌గా చేసుకున్నా. ఆగస్ట్‌లో గాని అట్లా ప్లాన్ జేయాలి. అంటే యాక్చువల్‌గా మేలో అట్లా ఇద్దామనుకున్నా గానీ, అనాథాశ్రమంలో ఈ హ్మ్. సెలవులకు ఊర్లకు ఎళ్ళింటారు గదా! ఓకే. సో, స్కూల్స్ ఓపెన్ చేసినాక ఎళ్దాంలే అనుకున్నాము. సో, అది కొద్దిగా పోస్ట్‌పోన్ పడింది. ఇంకా ఆగస్ట్‌లో గాని అట్లా ప్లాన్ జేయాలి మేడం. ఆ! మంచి ఆలోచనే అది. ఏముంది ఇప్పుడు పెద్ద ఆ హంగు ఆర్భాటాలు పెట్టి చేసుకునేది ఏమొస్తది? ఏమి రాదు. ఫోటోలొస్తాయేమో ఒక 4. ఆ ఫోటోలు ఎట్లా పిల్లలకి కొద్దిగా తీసిపోతారు? అన్నం పెడితే కొద్దిగా ఆళ్ళు కడుపు నిండా నేనేమో తింటారు గదా! చెప్పా మేడం. హ్మ్. మళ్ళా చేసుకోరు కదా! హ్మ్. మన శక్తికి తగ్గట్టు మనం బానే చేస్తాము. హ్మ్. ఇబ్బంది లేదు నీకు. ఒక హ్మ్. 5,00,000 నేను పెడతానని చెప్పా మేడం. హ్మ్. ఇనలేదు మా అబ్బాయి. హ్మ్. హ్మ్. అమ్మ చూడండి మీకు ఫస్ట్ నుంచి కూడా ఏది తక్కువ కాకూడదు. అన్నీ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, ఒక అన్నీ ఇవ్వాలి. వయసొచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచన. కొద్దిగా నేను ఒక రూపాయి పెట్టాలంటే 100 ఆలోచిస్తా మేడం. హ్మ్. నా ఎంబీఏ సీరీస్ చూస్తే కొంచెం అర్థమైద్ది ఓకే. వ్యాపారంకి. హ్మ్. 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 అంటే రియల్ లైఫ్‌లో మరీ అంత ఉండదు గానీ, అనవసరమైన వాటికి అంత అవసరం లేదు. దీని బదులు యూజ్ అయ్యేది ఏమన్నా ఇంకోటి తీసుకోవచ్చు గదా! హ్మ్. ఇప్పుడు మైండ్ అటెళ్తుంది. ఒకప్పుడైతే దుబారుగా ఖర్చు పెట్టేవాడిని. ఓకే. ఇప్పుడు కొంచెం డబ్బులు తగ్గిచ్చారు. ఆదా చేయాలి. ఖర్చు పెట్టడానికి చేతులు రావట్లే ఫస్ట్ పాయింట్. వృధాగా భయమేస్తుందా? భయమేస్తుంది. కదా! ఆ! ఒక సర్టెన్ పాయింట్ వచ్చాక భయమేస్తది. అప్పుడు భయమేస్తుంది. పేరెంట్స్ పెట్టరా ఏం కాదు ఖర్చు అన్నా పెట్టమా ఇంతకుముందు నేను మా అమ్మని అడిగి డబ్బులు ఇప్పించుకొని జలసాలు చేస్తా ఉన్నా. హ్మ్. ఇప్పుడు నేను సంపాదించేటప్పుడు మా అమ్మ కానీరా ఏమైద్ది ఏం కాదు కానీ అంటేనే వద్దులేమ్మా. ఉన్నీళ్ళు దేనికో దానికి ఉంటాయిలే. అంటే మనం సంపాదించి మన చేతిలో ఒక రూపాయి పుట్టడం స్టార్ట్ అయిన వాల్యూ తర్వాత తెలుస్తది కదా! రూపాయి ఎక్కడి నుంచి పుడుతుంది? దానికోసం ఎంత కష్టపడుతున్నా నేను. ఒక్క సెకండ్ లైఫ్ చేస్తే ఎలా? మళ్ళా నేను అంత కష్టపడాలా ఆ రూపాయి కోసం అని ఉంటది కదా! హ్మ్. సో, అందుకు అప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచించడం మొదలుపెట్టాను.